సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్లో, అన్నిట్లో కాదు, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్లో పెట్టుబడులు పెట్టే వాటిని మనం ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్గా పిలుచుకుంటూ ఉంటాం. సో బేసిక్గా ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్కి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, కొన్ని స్టైల్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఫిలాసఫీ కూడా పిలుస్తూ ఉంటాం. ఒక రకంగా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ అని అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ గ్రోత్ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీస్ వాల్యూ స్టైల్లో వెళ్తూ ఉంటాయి, కొన్ని కాంట్రేరియన్ స్టైల్ అండ్ కొన్ని డివిడెండ్ ఈల్డ్ స్ట్రాటజీస్ తోటి కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఏఎంసీస్ అండ్ ఫండ్స్ ప్రతి ఒక్క దానికి ఒక ఇన్వెస్టింగ్ స్టైల్ అనేది ఉంటుంది. ఏ స్టైల్ లేకుండా కూడా జస్ట్ ఇది ర్యాండమ్గా కంటికి కనిపించింది కొనుక్కుంటూ వెళ్ళరు. సో వాళ్ళ యొక్క స్టైల్ అర్థం చేసుకోవడం అవసరం. అండ్ దాంతోపాటుగా ఆబ్జెక్టివ్, అది గ్రోత్ ఓరియంటెడ్గా ఉంటుందా, లాంగ్ టర్మ్ ఓరియంటెడ్గా ఉంటుందా, షార్ట్ టర్మ్ ఓరియంటెడ్గా ఉంటుందా, వెల్త్ క్రియేషన్ పర్స్పెక్టివ్లో ఉంటుందా, అది ఆబ్జెక్టివ్లో క్లియర్గా రాసి ఉంటుంది. వెల్త్ పర్స్పెక్టివా, గ్రోత్ ఓరియంటేషన్, అదంతా ఆబ్జెక్టివ్లో మీరు ఫండ్ ఫ్యాక్ట్ షీట్ ఇందాక నేను చెప్పాను కదా, ఫండ్ ఫ్యాక్ట్ షీట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఉండేటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మీరు కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సహజంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఏం జరిగిందంటే లాస్ట్ 3 నుంచి 4 సంవత్సరాల్లో వచ్చినటువంటి రిటర్న్స్ని, పర్టికులర్గా 2020 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం సెప్టెంబర్ వరకు వచ్చినటువంటి రిటర్న్స్ని చూసి మార్కెట్ అనేది అలానే ఉంటుందేమో అని చెప్పేసి దాని ఒక ట్రేడింగ్ లాగా కూడా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఒక షార్ట్ టర్మ్ డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ వరకు కూడా నాకు డబ్బులతో అవసరం లేదు కదా అని చెప్పేసి ఏ స్మాల్ క్యాప్లోనో మిడ్ క్యాప్లోనో డబ్బులు పెట్టుబడి పెట్టేసి ఒక ట్రేడింగ్ యాక్టివిటీ లాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్వేస్ రిమెంబర్, మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ ఫర్ ట్రేడింగ్. ట్రేడింగ్ మైండ్ సెట్ అసలు మ్యూచువల్ ఫండ్స్లోకి రాకూడదు. 1-2 ఇయర్స్ కోసం అయితే అసలు మ్యూచువల్ ఫండ్స్ మీ చాయిసే కాదు. సైలెంట్గా డెడ్ బేస్ మ్యూచువల్ ఫండ్లోనో లేకపోతే ఒక ఎఫ్డీలోనే పెట్టుకోవాలి. సో బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో రిటర్న్స్ తీసుకోకుండా ఓడిపోతున్నారు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ రిటర్న్స్ ఇస్తోంది, కాకపోతే ఇన్వెస్టర్స్ మాత్రం లాంగ్ టర్మ్లో రిటర్న్స్ తీసుకోవడంలో ఫెయిల్ అవడానికి కారణం రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మనకి అసలు మ్యూచువల్ ఫండ్లోకి అడుగు పెట్టడం పెద్ద ప్రాబ్లం అవుతోంది. సో సాధ్యమైనంత వరకు ట్రేడింగ్ మైండ్ సెట్ని తీసి పక్కకు పెట్టండి. ప్రాపర్గా పొటెన్షియల్గా మీరు వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్లో కనుక వచ్చినట్లయితే, వెల్త్ క్రియేషన్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్, 5, 10, 15, 20 ఏళ్ళు, అది వెల్త్ క్రియేషన్ అంటే. 5 ఏళ్ళలో కూడా వెల్త్ క్రియేషన్ అన్నాం, గట్టి గోల్ ఓరియంటెడ్ అని అంటాం. 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పర్ఫెక్ట్ వెల్త్ క్రియేషన్ ప్లాన్తో వచ్చినట్లయితే మ్యూచువల్ ఫండ్ మీకు బాగా సూట్ అవుతుంది. సో రైట్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంగ్ టర్మ్ సక్సెస్. సో లాంగ్ టర్మ్ సక్సెస్ ఉండాలంటే ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా ఉండాలి. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఎప్పుడైతే మీరు మ్యూచువల్ ఫండ్స్లో అడుగు పెడతారో, కన్సిడర్ యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ వెల్త్ విత్ యువర్ హ్యాండ్స్.